మన పరిచర్యకి సహకరించడానికి ఆరోన్ వస్తాడు, అన్నతోని మాట్లాడేసి వెళ్ళిపోదాం. ఏంటి ఆరోనన్న వస్తా అన్నాడా? అవును సంతోష్ బ్రదర్. అయితే ఏంటి? అన్నవాళ్ళ చర్చి దూరంగా ఉంది, మీ చర్చి దగ్గరకు ఉందని కొన్ని రోజుల నుంచి మీ చర్చికి వస్తున్నాను. ఇప్పుడు ఆయన సంఘానికి వెళ్ళట్లేదు కదా, ఆయన ముఖం ఎలా చూసేది ఏంటన్నా అని మీరు ముందే చెప్తే నేను రాకపోయేవాడిని కదా. అన్న అలానే అనుకోలే బ్రదర్. అదిగో అన్న కూడా వస్తుంది కదా. అమ్మో అన్న వస్తున్నాడు. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నామన్నా, వందనాలు అన్న. రండన్నా. చాలా సంతోషం. ఇంతకుముందు ఎవరో నన్ను చూసి వెళ్ళి దాక్కున్నట్లు అనిపించింది. ఎవరది? అది మన సంతోష్ అన్న. ఇంత మునుపు మీ సంఘానికి వచ్చేది, ఇప్పుడు మా సంఘానికి వస్తుంది కదా. అది మీరు ఏమనుకుంటారని చెప్పేసి అటు వెళ్ళిపోయింది అన్న. అయ్యో, అందులో ఉంది బ్రదర్. సంతోష్ రండి. అన్నా సారీ అన్నా. సారీ దేనికి సంతోష్? మీరేం తప్పు చేశారని? మీరు మారింది సంఘమే, దేవుని మార్గాన్ని విడిచిపెట్టలేదు. మీరు ఒక సంఘంలో నుంచి ఇంకొక సంఘానికి వెళ్ళారంతే, లోకంలో ఏం కలిసిపోలేదు. క్రీస్తునందు నా ప్రయాస వ్యర్థమైందని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనంటే, మీరు విన్న వాక్యం, మీలో విత్తబడిన సత్యం మరొక సంఘంలో ఫలిస్తుంది, పరిమళిస్తుంది. మీరు దేవుని మహిమపరుస్తున్నారు. మీ నిమిత్తమై నేను పడ్డ ప్రయాస అంతటికీ ఓ దినాన దేవుడు నాకు గొప్ప ఫలం ఇస్తాడు. అది చాలు. పౌలు గారు ఈ మాట అంటున్నారు, విత్తింది ఒకరు, నీరు పోస్తుంది ఒకరు, అభివృద్ధి పరిచింది క్రీస్తే. అభివృద్ధి పరిచిన క్రీస్తునందు తప్ప దేవుడి ఆజ్ఞ ప్రకారం పనిచేస్తున్న మాలో ఏముంది చెప్పు? అందుకే ఇలాంటి ఆంక్షలతో కూడిన సేవలు మావి కాదు, అలాంటి సేవకులం మేం కాదు. మీకు ఎక్కడ వాక్యం బాగా అర్థమవుతుందో, ఎక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి అనుకూలంగా అనిపిస్తుందో మీరు స్వేచ్ఛగా అక్కడికి వెళ్ళవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘంలో వాడబడుతున్నా, మనందరి కొరకు రక్తాన్ని కార్చిన దేవుని మహిమపరుస్తున్నారు కదా, అది చాలు. ఈ సార్వత్రిక సంఘ భావన మాలో ఉన్నంతకాలం ఈ సంఘాలు మారారు అనేటువంటి పనికి మాలిన గొడవలు ఉండవండి. థ్యాంక్ యూ అన్న, మీరు అర్థం చేసుకుంటారు అనుకోలేదు. సంఘాల మధ్యలో గీట్లు గీసుకుని మీ సంఘం మా సంఘం అని కొట్టుకుంటున్న రోజులు. ఈ సార్వత్రిక సంఘ భావన అందరిలో ఉండాలన్నా.